హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లోని అకాడమీ బుక్లో ఇచ్చినటువంటి సమాకలనము ఇంటిగ్రేషన్ చాప్టర్ని పూర్తిగా నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. అవకలనానికి విలోమ ప్రక్రియనే సమాకలనము అని చెప్పి అంటాము. అవకలనానికి విలోమ ప్రక్రియనే సమాకలనం అని చెప్పి అంటాం. ఎఫ్ మ్యాప్స్ ఐ టెన్స్ టు ఆర్ అని చెప్పి అనుకుంటే ఐ మీద స్మాల్ ఎఫ్కి క్యాపిటల్ ఎఫ్ అనేది ఒక ప్రత్య అవకలజం అవుతుంది. అప్పుడు ఐ మీద స్మాల్ ఎఫ్కి సమాకలని ఉందని చెప్పి అంటాము. ప్రతి వాస్తవ స్థిర సంఖ్య సికి ఎఫ్ ప్లస్ సిని ఐ మీద ఎఫ్కి అనిశ్చిత సమాకలని అని చెప్పి అంటాము. దీన్ని ఎలా సూచిస్తామంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ తోటి సూచిస్తాం. అయితే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సిగా రాస్తాము. ఇక్కడ సిని సమాకలన స్థిరాంకము అని చెప్పి అంటాము. అయితే ఇక్కడ కొన్ని ప్రామాణిక రూపాలు ఇచ్చారు, వీటిని ఫార్ములా అని చెప్పి అంటాం. ఈ ఫార్ములేస్ రాకుండా మనం ఏమీ కూడా చేయలేం. ఈ చాప్టర్లో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనకి నోటెడ్ అయిపోయి ఉండాలి. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి. అలాగే ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ సి ప్లస్ సి అవుతుంది. ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ బేస్ ఈ ప్లస్ సి అవుతుంది. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఇంటిగ్రల్ సీక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు టాన్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. అలాగే ఇంటిగ్రల్ కొసీక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. అలాగే ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు సీక్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఇంటిగ్రల్ కొసీక్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ కొసీక్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఇంటిగ్రల్ వన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అని రాసుకోవచ్చు. దాన్ని మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అని కూడా రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అని రాయొచ్చు, లేదా మైనస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అని రాయవచ్చు. ఇంటిగ్రల్ వన్ బై మాడ్యులస్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అని రాయొచ్చు, లేదా మైనస్ కొసీక్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఇంటిగ్రల్ సీకెంట్ హెచ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు టాన్ హెచ్ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఇంటిగ్రల్ కొసీక్ హెచ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ కాట్ హెచ్ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఇంటిగ్రల్ సీకెంట్ హెచ్ఎక్స్ టాన్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ సీక్ హెచ్ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఇంటిగ్రల్ కొసీక్ హెచ్ఎక్స్ కాట్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ కొసీక్ హెచ్ఎక్స్ ప్లస్ సి అవుతుంది. అలాగే ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, లేదా దాని లాగ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బేసీగా రాసుకోవచ్చు. అలాగే ఇంటిగ్రల్ వన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ డిఎక్స్ ఈక్వల్ టు కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఎక్స్ బిలాంగ్స్ టు వన్ కామా ఇన్ఫినిటీ అయినప్పుడు, ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ కామా మైనస్ వన్ అయినప్పుడు మైనస్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. అలాగే ఇంటిగ్రల్ ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్గా రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ యూ వి డాష్ ఈక్వల్ టు యూవి మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ ఇంటూ విగా రాసుకోవచ్చు. ఇక్కడ యూ కామా వి అనేవి ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు ఇది యూజ్ అవుతుంది. అలాగే ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. అలాగే ఇంటిగ్రల్
e power x of f of x plus f dash x dx ఈక్వల్ టు e power x ఇంటూ f of x ప్లస్ c అవుతుంది. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ డాష్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఇక్కడ ఎఫ్ డాష్ టీని ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ సిగా రాసుకోవచ్చు. అలాగే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అయితే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఏ అనేది బాటంలోకి వస్తుందమ్మా, డినామినేటర్లోకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి అవుతుంది. ఇంటిగ్రల్ tan x dx ఈక్వల్ టు లాగ్ ఆఫ్ మాడ్యులస్ సీక్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ మాడ్యులస్ సైన్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి అవుతుంది. ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఎక్స్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ హాఫ్ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి అవుతుంది. ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్, ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఏం చేంజ్ వస్తుందో గమనించండి. ఎక్స్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. రెండింటిలో ఉన్నటువంటి వ్యత్యాసం మనం గమనించినట్లయితే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్, బోత్ ఆర్ సేమ్ అమ్మ. ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 మైనస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి, ఇది ఏ కామా ఇన్ఫినిటీ అయినప్పుడు. అలాగే ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 ప్లస్ ఏ స్క్వేర్ బై 2 కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై ఏ వస్తుంది ప్లస్ సి వస్తుంది. ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై ఏ ప్లస్ సి వస్తుంది. ఇది మైనస్ ఇన్ఫినిటీ కామా మైనస్ ఏ అయినప్పుడు. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు 1 బై ఏ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి అవుతుంది. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు 1 బై 2a లాగ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ సి అవుతుంది. అలాగే ఇంటిగ్రల్ 1 బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు 1 బై 2a లాగ్ మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 2x డిఎక్స్ అన్నారు. ఇక్కడ 1 అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్, సైన్ 2xని 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్గా రాస్తే ఇది సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే చూడండి సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో అలా క్యాన్సిల్ అయినప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్గా రాస్తాం. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. అలాగే ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ వచ్చేసి సైన్ ఎక్స్ వస్తుంది ప్లస్ సి. సో సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి, సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్, ఇక్కడ చూడండి మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 మైనస్ రూట్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ అని ఇచ్చారు. ఇక్కడ ఈ ఎక్స్ని 2 టర్మ్స్కి ఇచ్చేద్దాం. అంటే ఏమైంది ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ అలాగే మైనస్ ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్ అవుతుంది. సో ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ అంటే ఏమవుతుందమ్మా లాగ్ ఎక్స్ అవుతుంది. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ అంటే ఏమవుతుంది లాగ్ ఎక్స్ అవుతుంది. మైనస్ ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ బై ఎక్స్ అంటే 1 బై రూట్ ఎక్స్, రూట్ ఎక్స్ బై ఎక్స్ అంటే ఏంటి 1 బై రూట్ ఎక్స్. 1 బై రూట్ ఎక్స్ని పైకి తీసుకెళ్తే ఏమైంది ఎక్స్ పవర్ మైనస్ 1 బై 2 డిఎక్స్ అవుతుంది. ఓకే లాగ్ ఎక్స్ మైనస్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ పవర్ మైనస్ 1 బై 2 ప్లస్ 1 బై మైనస్ 1 బై 2 ప్లస్ 1 అవుతుంది ప్లస్ సి. ఓకే సో దట్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ ఇది ఎక్స్ పవర్ 1 బై 2 బై 1 బై 2 ప్లస్ సి వస్తుంది. ఈ 2ని ఇక్కడ తీసుకెళ్తే లాగ్ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ పవర్ 1 బై 2 అంటే రూట్ ఎక్స్ ప్లస్ సి. సో లాగ్ ఎక్స్ మైనస్ 2 రూట్ ఎక్స్ ప్లస్ సి అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అన్నారు. మనకు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ అనేది ఏమవుతుందంటే సీక్ స్క్వేర్ ఎక్స్ అవుతుందని తెలుసు. 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ అనేది సీక్ స్క్వేర్ ఎక్స్ అవుతుందని తెలుసు. కాబట్టి ఇంటిగ్రల్ ఈ పవర్ లాగ్
సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. అలాగే ఇంకో ఫార్ములా కూడా ఉంది, ఈ పవర్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. కాబట్టి సో దీని బదులు ఏం రాయొచ్చు, ఇంటిగ్రల్ సీక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని రాస్తాం. ఇంటిగ్రల్ సీక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే tan x ప్లస్ సి అవుతుంది. సో tan x ప్లస్ సి అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్, ఇంటిగ్రల్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కోసిక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఈ కోసిక్ స్క్వేర్ ఎక్స్ని మనం ఎలా రాస్తాం చూడండి, సీక్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కోసిక్ స్క్వేర్ అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్గా రాస్తాము. సో చూడండి, సీక్ స్క్వేర్తో మల్టిప్లై చేయండి, సీక్ స్క్వేర్ ఎక్స్ వన్స్ సీక్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సీక్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని సపరేట్ చేద్దాం చూడమ్మా, ఇంటిగ్రల్ సీక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది ప్లస్ ఇంటిగ్రల్ సీక్ స్క్వేర్ ఎక్స్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఇంటిగ్రల్ సీక్ స్క్వేర్ ఎక్స్ని tan ఎక్స్గా రాస్తాము ప్లస్ అలాగే ఇక్కడ సీక్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాట్ స్క్వేర్ ఎక్స్ ఉంది కదా, ఈ కాట్ స్క్వేర్ అంటే ఏంటి, 1/tan స్క్వేర్ కదా, సో 1/tan స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అనమాట. సో మనం ఇప్పుడు ఏమనుకున్నాం అంటే ఇక్కడ tan ఎక్స్ని టీగా తీసుకుందాం, tan ఎక్స్ని టీగా అనుకుందాం, ఓకేనా. అప్పుడు ఏమైంది అంటే tan ఎక్స్ని టీగా అనుకుంటే దీన్ని డెరివేట్ చేస్తే సీక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటీ అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్లో సీక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఉంది కాబట్టి డిటీ అవుతుంది. tan ఎక్స్ని టీ అనుకున్నాం కాబట్టి బై టీ స్క్వేర్ వస్తుంది. సో tan ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ డిటీ బై టీ స్క్వేర్ ఏమవుతుందంటే చూడండి, దీన్ని ఇంటిగ్రల్ టీ పవర్ -2 డిటీగా రాసుకుంటే tan ఎక్స్ ప్లస్ టీ పవర్ -2 ప్లస్ 1 బై -2 ప్లస్ 1 ప్లస్ సి అవుతుంది. సో చూడండి, tan ఎక్స్ ప్లస్ టీ పవర్ -1 బై -1 ప్లస్ సి అవుతుంది. సో tan ఎక్స్ ఇక్కడ ఈ మైనస్ ఇక్కడ ఇచ్చేసేయండి, 1/t ప్లస్ సి. ఇక్కడ టీ అంటే ఏంటమ్మా, tan ఎక్స్ కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో tan ఎక్స్ మైనస్ 1/t అంటే 1/tan ఎక్స్, 1/tan ఎక్స్ అంటే ఏమవుతుందమ్మా, కాట్ ఎక్స్ అవుతుంది ప్లస్ సి. tan ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి, tan ఎక్స్ మైనస్ 1/t అంటే 1/tan ఎక్స్ అంటే 1/tan ఏమంటాము, కాట్ ఎక్స్ అంటాం. సో tan ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. మనకి ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చారు చూడండి, ఇంటిగ్రల్ సీక్ ఎక్స్ డిఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో చూడండి, దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సీక్ ఎక్స్ ఇంటూ సీక్ ఎక్స్ ప్లస్ tan ఎక్స్గా రాస్తున్నాను కాబట్టి న్యూమరేటర్లో దేంతో మల్టిప్లై చేస్తాము, డినామినేటర్లో కూడా దాంతో మల్టిప్లై చేయాలి ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ మనం దీన్ని ఏమనుకుందామంటే ఇక్కడ ఈ బ్రాకెట్లో ఉంచుకోండి, దాన్ని జెడ్ అని చెప్పి అనుకోండి, సీక్ ఎక్స్ ప్లస్ tan ఎక్స్ని జెడ్ అని చెప్పి అనుకోండి. ఇప్పుడు దీన్ని డెరివేషన్ చేద్దాం. డెరివేషన్ చేస్తే సీక్ ఎక్స్ని డెరివేట్ చేస్తే సీక్ ఎక్స్ ఇంటూ tan ఎక్స్ అవుతుంది. అలాగే tan ఎక్స్ని డెరివేట్ చేస్తే సీక్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. అలాగే దీన్ని డెరివేట్ చేస్తే dz బై dx వస్తుంది. సో ఇందులో సీక్ ఎక్స్ కామన్ చేయండి, కామన్ చేస్తే tan ఎక్స్ ప్లస్ సీక్ ఎక్స్ ఉంటుంది. సో dz బై dxని మనం ఏం రాసుకోవచ్చు, సీక్ ఎక్స్ ఇంటూ tan ఎక్స్ ప్లస్ సీక్ ఎక్స్ అని చెప్పి రాసుకోవచ్చు కదా. అంటే ఈ dxని తీసుకొచ్చామనుకోండి, సో dz అనేది దేని బదులు రాసుకోవచ్చు, సీక్ ఎక్స్ ఇంటూ tan ఎక్స్ ప్లస్ సీక్ ఎక్స్ ఇంటూ dx బదులు రాసుకోవచ్చు. సో దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ మొత్తాన్ని ఏం రాసుకోవచ్చు అమ్మా, dz అని చెప్పి రాసుకోవచ్చు. సీకెంట్ ఎక్స్ ప్లస్ tan ఎక్స్ని జెడ్ అని చెప్పి అనుకున్నాం. సో 1/z అంటే ఏమవుతుంది, లాగ్ జెడ్ ప్లస్ సి అవుతుంది, లాగ్ ఆఫ్ మాడ్యులస్ జెడ్ ప్లస్ సి అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తామంటే లాగ్ ఆఫ్ మాడ్యులస్ జెడ్ అంటే జెడ్ని ఏమనుకున్నామమ్మా, జెడ్ అని దేన్ని అనుకున్నాం, సీక్ ఎక్స్ ప్లస్ tan ఎక్స్ ప్లస్ సి. సో ఇది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ ఆఫ్ sin పవర్ 4x బై కాస్ పవర్ 6x డిఎక్స్. చూడండి, దీన్ని నేను ఎలా రాస్తానంటే ఇంటిగ్రల్ sin పవర్ 4x బై కాస్ పవర్ 6xని కాస్ పవర్ 4x ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్గా రాసుకుందాం. ఇలా ఎందుకు రాసామంటే ట్యానుల్లోకి మారుతుందని చెప్పి. sin పవర్ 4x బై కాస్ పవర్ 4x అంటే ఏమవుతుందమ్మా, tan పవర్ 4x ఓకే ఇంటూ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఈ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ని సీక్ స్క్వేర్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా, అంటే tan పవర్ 4x ఇంటూ సీక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. అయితే ఇక్కడ
tan xని u అని చెప్పి అనుకుందాం, ఏదో ఒక లెటర్ తీసుకోగలం కాబట్టి tan xని u అని చెప్పి అనుకుందాం. దీన్ని డెరివేషన్ చేస్తే tan xని డెరివేట్ చేస్తే ఏమవుతుందంటే sec square x dx అవుతుంది ఈక్వల్ టు du. ఓకే, సో sec square x dx బదులు మనం ఏం రాసుకోవచ్చు, du రాసుకోవచ్చు. అప్పుడు ఏమవచ్చు అండి, tan x హోల్ పవర్ 4 అంటే tan x పవర్ 4 అంటే ఏమైంది, tan xని మనం ఏమనుకున్నాం, u అని కదా అనుకుంది, కాబట్టి u పవర్ 4 ఇంటూ ఇది sec square x dx కదమ్మా, అంటే ఏంటిది, ఇది du, u పవర్ 4 ఇంటూ du. సో దీన్ని ఫార్ములా అప్లై చేస్తే u పవర్ 4 ప్లస్ 1 బై 4 ప్లస్ 1 ప్లస్ c అవుతుంది. u అంటే ఏంటి, tan x కదా, సో tan పవర్ 5x బై 5 ప్లస్ c అవుతుంది. సో ఇది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ ఆఫ్ 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ డిఎక్స్ అని చెప్పి అన్నారు. ఇక్కడ ఈ పవర్ ఏమైతే ఉందో దాన్ని టీగా తీసుకోండి, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అనేది టీగా తీసుకోండి. దీన్ని డెరివేషన్ చేస్తే ఎక్స్ అనేది 1 అవుతుంది, 1 బై ఎక్స్ అని డెరివేట్ చేస్తే మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అవుతుంది ఈక్వల్ టు డిటీ. చూడండి, అంటే డిటీ బై డిఎక్స్ అవుతుంది, ఇటు వస్తే డిఎక్స్ అవుతుంది అనమాట. సో 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ని మనం డిటీగా రాసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇంటిగ్రల్ 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ని డిటీగా రాయండి. అలాగే ఈ పవర్ ఇదేమవుతుందమ్మా, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అని టీ అనుకున్నాం కదా, ఈ పవర్ టీ. సో ఇంటిగ్రల్ ఈ పవర్ టీ డిటీ అంటే ఏమైందంటే ఈ పవర్ టీ ప్లస్ సి అవుతుంది. సో ఈ పవర్ టీ అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్. సో ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ సి అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ ఆఫ్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఎక్స్ డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం ఏం తీసుకుందామంటే లాగ్ ఎక్స్ని యూ అని చెప్పి అనుకుందాం. లాగ్ ఎక్స్ని యూ అనుకుంటే దీన్ని డెరివేట్ చేస్తే 1 బై ఎక్స్ ఈక్వల్ టు du బై డిఎక్స్ అవుతుంది. సో 1 బై ఎక్స్ డిఎక్స్ వచ్చేసి du అవుతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ లాగ్ ఎక్స్ని ఏమనుకున్నాం, యూ కదా అనుకుందాం మనం, కాబట్టి యూ స్క్వేర్ ఇంటూ 1 బై ఎక్స్ డిఎక్స్. 1 బై ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి, du. సో దీన్ని డెరివేట్ చేస్తే యూ పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 ప్లస్ సి అవుతుంది. సో యూ పవర్ 3 అంటే ఏంటి, యూ అంటే ఏంటి, లాగ్ ఎక్స్ కదా, యూ అంటే లాగ్ ఎక్స్ కాబట్టి లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 ప్లస్ సి అవుతుంది. లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 ప్లస్ సి అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి, మన ప్రాబ్లంలో ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 8 బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 18 డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు. సో చూడండి, ఇంటిగ్రల్ దీన్ని ఎలా రాస్తామంటే ఎక్స్ పవర్ 8 బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 18ని ఎక్స్ పవర్ 9 హోల్ స్క్వేర్గా రాసాం, అంతే, అంతకుమించి ఇక్కడ ఏం చేయలేదు. సో ఇప్పుడు మనం ఏమనుకుందాం అంటే ఎక్స్ పవర్ 9ని టీ అని చెప్పి అనుకుందాం. లెట్ ఎక్స్ పవర్ 9 ఈక్వల్ టు టీ. దీన్ని డెరివేట్ చేస్తే ఏమవుతుందంటే 9 ఇంటూ ఎక్స్ పవర్ 8 అవుతుంది. ఇది వచ్చేసి డిటీ బై డిఎక్స్ వస్తుంది. సో ఎక్స్ పవర్ 8 ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డిటీ బై 9 అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ పవర్ 8 డిఎక్స్ ఏమవుతుందమ్మా, డిటీ బై 9 అవుతుంది ఇంటూ 1 బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 9. ఎక్స్ పవర్ 9 ఏమనుకున్నాం, టీ అనుకున్నాం కాబట్టి 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది. సో ఈ 1 బై 9ని ముందు రాసేసుకోండి. అలాగే ఇక్కడ మిగిలిపోయింది ఏంటంటే 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిటీ అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తామంటే ఫార్ములా ప్రకారం 1 బై 9 ఇంటూ ఏంటి ఫార్ములా, ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1 బై ఏ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి అవుతుంది. ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ 1 అంటే 1 స్క్వేర్ కదా, కాబట్టి ఏమైనా చూడండి 1 బై ఏ ఇంటూ ఏ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1 బై 1 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్, ఓకే, ఎక్స్ ప్లేస్లో ఏముందమ్మా, టీ కదా ఉంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ టీ బై ఏ అంటే 1 ప్లస్ సి అవుతుంది. సో చూడండి, దీన్ని ఎలా రాస్తా అంటే 1 బై 9 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ టీ. టీ అంటే ఏంటి, ఎక్స్ పవర్ 9 ప్లస్ సి. సో 1 బై 9 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 9 ప్లస్ సి అనేది ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ ఆఫ్ 2x ప్లస్ 1 బై
ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ ఈక్వల్ అని ఇచ్చారు. ఇక్కడ డినామినేటర్లో ఏదైతే ఉందో దాన్ని టీ అని చెప్పి అనుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు టీ అని చెప్పి అనుకుందాం. ఇక్కడ డిఫరెన్సియేషన్ చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ కాస్త 2x అవుతుంది, ఎక్స్ 1 అవుతుంది, కాన్స్టెంట్ టర్మ్ 0 అవుతుంది, టీ కాస్త డిటీ బై డిఎక్స్ అవుతుంది. సో 2x ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు డిటీ అవుతుంది. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఈ మొత్తం బదులు ఏం రాసుకోవచ్చు, డిటీ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 టీ అనుకున్నాం. ఓకే, సో 1/t అంటే లాగ్ టీ అవుతుంది, లాగ్ టీ ప్లస్ సి. సో లాగ్ టీ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. కాబట్టి లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి అనేది ఎక్కడుందో చూడమ్మా, ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు. ఈ డినామినేటర్లో ఉన్నటువంటి 1 ప్లస్ సైన్ ఎక్స్ని టీ అని చెప్పి తీసుకుందాం. అలా తీసుకొని దీన్ని డెరివేషన్ కానీ చేసినట్లయితే 1 అనేది 0 అయిపోతుంది, సైన్ ఎక్స్ వచ్చేసి కాస్ ఎక్స్గా మారిపోతుంది, టీ అనేది డిటీ బై డిఎక్స్ వస్తుంది. అంటే కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటీగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ ఎక్స్ డిఎక్స్ ఏంటమ్మా, డిటీ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ అవుతుంది. 1/t స్క్వేర్ అంటే టీ పవర్ -2 డిటీ. సో ఇదేమవుతుందంటే టీ పవర్ -2 ప్లస్ 1 బై -2 ప్లస్ 1 ప్లస్ సి అవుతుంది. అంటే టీ పవర్ -1 బై -1 ప్లస్ సి. సో మైనస్ టీ పవర్ -1, టీని ఏమనుకున్నాం మనం, 1 ప్లస్ సైన్ ఎక్స్ అని చెప్పి అనుకున్నాం. కాబట్టి 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ పవర్ -1 ప్లస్ సి అవుతుంది. సో దాన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి, ఇక్కడ -1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ అంటే 1/1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సిగా రాస్తాం. సో -1/1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇంటిగ్రల్ ఈ పవర్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ లాగ్ ఎక్స్ని టీ అని చెప్పి తీసుకుందాం. లాగ్ ఎక్స్ని టీ అని చెప్పి తీసుకుంటే దీన్ని డెరివేషన్ కానీ చేసినట్లయితే 1/x ఈక్వల్ టు డిటీ బై డిఎక్స్ అవుతుంది. సో డిఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు డిటీ అవుతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ పవర్ టీ అలాగే 1/x డిఎక్స్ ఉంది కదా, ఈ 1/x డిఎక్స్ని ఏం రాస్తాము, డిటీ అని చెప్పి రాస్తాము. సో ఇంటిగ్రల్ ఈ పవర్ టీ డిటీ అంటే ఈ పవర్ టీ ప్లస్ సి అవుతుంది. సో ఈ పవర్ టీ అంటే ఏంటమ్మా, లాగ్ ఎక్స్ ప్లస్ సి. సో ఈ పవర్ లాగ్ ఎక్స్ ప్లస్ సి అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 13th వన్ చూడమ్మా, ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ప్లస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2ని, ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2ని టీ అని చెప్పి అనుకుందాం. అలా అనుకుంటే బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఎక్స్ ప్లస్ 2 అనేది టీ స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్ 2 టీ స్క్వేర్ అని దీన్ని డెరివేషన్ చేస్తే ఎక్స్ అనేది 1 అవుతుంది. అలాగే టీ స్క్వేర్ అనేది 2t డిటీ బై డిఎక్స్ అవుతుంది. సో డిఎక్స్ ఈక్వల్ టు 2t డిటీ అవుతుంది. అలాగే ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 ఉంది, ఎక్స్ ప్లస్ 3ని ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 1గా రాస్తే ఎక్స్ ప్లస్ 2 అంటే టీ స్క్వేర్, కాబట్టి టీ స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ఇంటూ డిఎక్స్ అంటే 2t డిటీ అవుతుంది బై ఎక్స్ ప్లస్ 3 అంటే టీ స్క్వేర్ ప్లస్ 1, అలాగే రూట్ ఎక్స్ ప్లస్ 2 అంటే టీ. ఇక్కడ ఉన్నటువంటి 2ని బయట రాసుకోండి. అలాగే ఈ టీకి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇంటిగ్రల్ డిటీ బై టీ స్క్వేర్ ప్లస్ 1 ఉంటుంది. సో ఇంటిగ్రల్ డిటీ బై టీ స్క్వేర్ ప్లస్ 1, ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా రాస్తాం చూడండి. ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1/a ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ 1ని 1 స్క్వేర్గా రాసాం, అంటే ఏ ప్లేస్లో 1 ఉందన్నమాట. అంటే 2 ఇంటూ 1/a, 1/a అంటే 1/1 ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ, ఎక్స్ ప్లేస్లో టీ ఉంది, ఏ ప్లేస్లో 1 ఉంది, ప్లస్ సి అనమాట. సో 2 ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ టీని ఏమనుకున్నామమ్మా, రూట్ ఎక్స్ ప్లస్ టీ, రూట్ ఎక్స్ ప్లస్ టీ. ఇక్కడ టీని ఏమనుకున్నాం, రూట్ ఎక్స్ ప్లస్ 2. సో రూట్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ సి. సో 2 ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ సి. ఇది ఎక్కడుందో చూడండి, ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 మైనస్ tan x బై 1 ప్లస్ tan x dx అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ tan x అంటే ఏంటి, sin x బై cos x కాబట్టి ఇక్కడ అలాగే రాసుకుంటే మనకు అది ఏమవుతుందంటే cos x మైనస్ sin x బై cos x ప్లస్ sin x అవుతుంది. ఓకే, ఇక్కడ sin x బై cos xగా రాసుకుంటే ఇక్కడ కూడా sin x బై cos xగా రాసుకుంటే cos x మైనస్ sin x బై cos x ప్లస్ sin x బై cos x, cos క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 మైనస్ tan x బై 1 ప్లస్ tan x అంటే ఎలా రాస్తామంటే cos x మైనస్ sin x బై cos x ప్లస్ sin x dx అని చెప్పి రాసుకుంటాం. అయితే ఇక్కడ cos x ప్లస్ sin xని ఈ డినామినేటర్లో ఉన్నటువంటి cos x ప్లస్ sin xని టీగా తీసుకుందాం. cos x ప్లస్ sin xని టీగా తీసుకున్నట్లయితే దీన్ని డెరివేషన్ చేద్దాం. చూడమ్మా, cos x కాస్త మైనస్ sin x అవుతుంది, అలాగే sin x కాస్త cos x అవుతుంది. ఇది వచ్చేసి dt బై dx వస్తుంది. సో cos x మైనస్ sin x ఇంటూ dx ఈక్వల్ టు dt అవుతుంది. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఇదేంటమ్మా dt బై cos x ప్లస్ sin x t, ఓకే, dx అవుతుంది. సో 1/t ఉంది. 1/t ఉంటే ఇంటిగ్రల్లో ఎలా రాస్తాము, లాగ్ అని చెప్పి రాసుకుంటాము. లాగ్ ఆఫ్ లాగ్ టీ ప్లస్ సి అని చెప్పి రాస్తాము. లాగ్ టీ అంటే ఏంటి, cos x ప్లస్ sin x. సో లాగ్ మాడ్యులస్ ఆఫ్ cos x ప్లస్ sin x ప్లస్ సి అవుతుంది. ఇది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఆఫ్ dx బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ dx అని చెప్పి ఇచ్చారు. ఈ డినామినేటర్లో ఉన్నటువంటి 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ని యూ అని తీసుకోండి. యూనో టీనో ఏదో ఒక లెటర్ తీసుకోండి. దీన్ని డెరివేషన్ చేస్తే ఈ 1 కాస్త 0 అవుతుంది. ఈ పవర్ ఎక్స్ అనేది ఈ పవర్ ఎక్స్ అవుతుంది du బై dx. సో ఈ పవర్ ఎక్స్ dx ఈక్వల్ టు du అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ ఎక్స్ dxని duగా రాస్తాం. du బై u అవుతుంది. ఇంటిగ్రల్ ఆఫ్ du బై u అంటే ఏమవుతుందంటే లాగ్ మాడ్యులస్ ఆఫ్ u ప్లస్ సి అవుతుంది. సో లాగ్ మాడ్యులస్ ఆఫ్ u అంటే ఏంటమ్మా 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. లాగ్ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఇప్పుడు దీనిని 2 పార్ట్స్గా చేయొచ్చు మనం. ఎలా అంటే ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ గాను, అలాగే డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్గా రాసుకోవచ్చు. సో చూడండి, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇది ఇంటిగ్రల్ యువి డాష్ ఫార్ములాలో ఉంది. అంటే యువి మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ యూ డాష్ వి అవుతుంది. కాబట్టి ఆ ప్రకారం చేద్దాం. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ డిఎక్స్ని చూడండి నేను ఎలా రాస్తానంటే దీన్ని ఫస్ట్ వన్ దీన్ని సెకండ్ వన్గా తీసుకుందాం. అలా తీసుకుంటే ఏమైంది చూడండి, సైన్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది మైనస్ అలాగే ఇక్కడ వచ్చేసి డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. అలాగే దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకుందాం. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పి యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకుందాం. చూడండి ఇక్కడ సైన్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అవుతుంది మైనస్ డి ఇంటిగ్రల్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ వస్తుంది. అలాగే ప్లస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్. చూడండి ఇవి రెండు ఒకే టర్మ్స్, ఇది మైనస్ ఉంది ఇది ప్లస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసాం. కాబట్టి ప్లస్ సి అవుతుంది కదా ఇంటిగ్రల్ చేస్తే. సో సైన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, దీన్ని ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ సిగా రాస్తాం. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. చూడడం ఇక్కడ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు. దీన్ని నేను ఎలా రాస్తున్నాను చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2ని ఎక్స్ ప్లస్ 3 మైనస్ 1గా రాస్తున్నాను బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్, ఓకే, డిఎక్స్ అనమాట. అయితే ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటంటే ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్. ఓకే, ఏమవుతుందంటే
ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని ఇది సాల్వ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని సపరేట్ చేద్దాం. చూడండి ఎలా అంటే ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ దీన్ని సపరేట్ చేయండి. ఎక్స్ ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ డిఎక్స్ అవుతుంది. సో ఇంతవరకు ఏమైంది, 1 బై ఎక్స్ ప్లస్ 3 వన్స్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 1 బై ఎక్స్ ప్లస్ 3 అంటే చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏముంది, 1 బై ఎక్స్ ప్లస్ 3 ఉంది. అలాగే ఎఫ్ డాష్ ఎక్స్ ప్లేస్లో ఏముంది, మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఉంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఏమైందమ్మా, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, 1 బై ఎక్స్ ప్లస్ 3 ప్లస్ సి అవుతుంది. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ 3 ప్లస్ సి అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సో 18th క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రల్ సైన్ రూట్ ఎక్స్ డిఎక్స్ అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రూట్ ఎక్స్ని యూ అని చెప్పి అనుకుందాం. అప్పుడు దీన్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు యూ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు యూ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని డెరివేట్ చేస్తే ఎక్స్ కాస్త 1 అవుతుంది. అలాగే ఇది వచ్చేసి 2u du బై డిఎక్స్ అవుతుంది. సో డిఎక్స్ ఈక్వల్ టు 2u du అవుతుంది. డిఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా, 2u du వస్తుంది. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ రూట్ ఎక్స్ డిఎక్స్ అన్నాడు. సో సైన్ రూట్ ఎక్స్ని ఏమనుకున్నాం మనం, యూ అనుకున్నాం. అలాగే డిఎక్స్ అనేది ఏంటి, 2u du అనమాట. సో ఇప్పుడు ఈ 2ని బయట రాసుకుందాం. 2ని బయట రాసుకుంటే ఇంటిగ్రల్ ఏమవుతుంది, సైన్ యూ ఇంటూ యూ డియు అవుతుంది. ఇంటిగ్రల్ యూ ఇంటూ సైన్ యూ డియు అనేది ఏమవుతుందంటే చూడండి, యూ ఇంటూ ఇంటిగ్రల్ సైన్ యూ అనేది మైనస్ కాస్ యూ అవుతుంది. ప్లస్ ఓకే సైన్ యూ ఇంటూ ఇంటిగ్రల్ యూ అవుతుంది. ఓకే సో దాన్ని ఎలా రాస్తామంటే మైనస్ యూ కాస్ యూ ప్లస్ సైన్ యూ ప్లస్ సిగా రాసుకుంటాం. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ముందేముంది చూడమ్మా, 2 ఇంటూ ఇంటిగ్రల్ సైన్ యూ ఇంటూ యూ డియూని ఎలా రాస్తామంటే 2 ఇంటూ మైనస్ యూ కాస్ యూ అలాగే ప్లస్ సైన్ యూ ప్లస్ సిగా రాస్తాము. సో 2 ఇంటూ మైనస్ యూ అంటే ఏంటి, రూట్ ఎక్స్ కాబట్టి మైనస్ రూట్ ఎక్స్ ఇంటూ కాస్ రూట్ ఎక్స్ ప్లస్ సైన్ రూట్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. సో 2 ఇంటూ మైనస్ రూట్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ రూట్ ఎక్స్ ప్లస్ సి ఎక్కడ చూడండి, ఇక్కడ చూడండి 2 ఇంటూ సైన్ రూట్ ఎక్స్ మైనస్ రూట్ ఎక్స్ కాస్ రూట్ ఎక్స్ ప్లస్ సి అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 81. ఇక్కడ 81ని 9 స్క్వేర్గా కానీ రాసినట్లయితే ఇప్పుడు మనకు ఒక ఫార్ములా రూపంలోకి వస్తుంది. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు 1 బై 2a ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ అవుతుంది ప్లస్ సి అనమాట. సో చూడండి ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 బై 2a, ఏ ప్లేస్లో ఎంత ఉందమ్మా, ఇది 9 స్క్వేర్గా రాసాం కాబట్టి ఏ ప్లేస్లో 9 ఉంది. 1 బై 2 ఇంటూ 9 లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ అంటే ఎక్స్ మైనస్ 9 బై ఎక్స్ ప్లస్ 9 ప్లస్ సి అవుతుంది. సో దాని ప్రకారం 1 బై 18 ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 9 బై ఎక్స్ ప్లస్ 9 ప్లస్ సి. చూడండి ఇది ఎక్కడుందో, 1 బై 18 ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 9 బై ఎక్స్ ప్లస్ 9 ప్లస్ సి అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి మనకి ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ దీన్ని ఏం చేద్దామంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ తోటి న్యూమరేటర్లోను డినామినేటర్లోను మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఈ పవర్ మైనస్ ఎక్స్ బై ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్ అవుతుంది. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ బై ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ 1 అవుతుంది మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఓకే ఇక్కడ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ని టీ అని చెప్పి అనుకుందాం. లెట్ టీ ఈక్వల్ టు 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. దీన్ని డెరివేషన్ చేస్తే డిటీ బై డిఎక్స్ ఈక్వల్ టు 1 కాస్త 0 అయిపోతుంది. ఓకే మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ని డెరివేట్ చేస్తే ఈ పవర్ మైనస్ ఎక్స్ని డెరివేట్ చేస్తే ఏమవుతుందంటే మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అవుతుంది. సో అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయితే
ఈ పవర్ మైనస్ ఎక్స్. కాబట్టి డిటి ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ అనేది డిటి అవుతుంది బై ఓకే 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్, 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ టీ అవుతుంది. సో ఇంటిగ్రల్ డిటి బై టీ అంటే ఇంటిగ్రల్ 1 బై టీని మనం ఎలా రాస్తామంటే లాగ్ టీగా రాస్తాము ప్లస్ సి. సో లాగ్ టీ అంటే ఏంటమ్మా, టీ అంటే ఏంటి, 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. సో ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్ని ఎలా రాస్తున్నాం చూడండి, 1 మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్గా రాద్దాం. అలా రాస్తే ఏమైందంటే లాగ్ ఆఫ్ ఓకే ఈ పవర్ ఎక్స్ వన్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. చూడండి లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ అని చెప్పి ఇచ్చారు. సో ఈ ప్రాబ్లంలో మనం ఇక్కడ ఉన్నటువంటి 1 బై 1 ప్లస్ ఎక్స్ని టీగా తీసుకుందాం. దాని నుంచి 1 బై టీ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ అవుతుంది. సో 1 బై టీ మైనస్ 1 ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. దీన్ని డెరివేషన్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు ఏమైందంటే మైనస్ 1 బై టీ స్క్వేర్ డిటీ అవుతుంది, డిటీ బై డిఎక్స్ అవుతుంది. ఇది 0 అయిపోతుంది, ఇది వచ్చేసి 1 అవుతుంది. సో దాని నుంచి డిఎక్స్ వచ్చేసి మైనస్ డిటీ బై టీ స్క్వేర్ వస్తుంది. ఓకే ఇక్కడ మనం ఈ ఎక్స్ వాల్యూ యూజ్ చేసుకోవాలి 1 బై టీ మైనస్ 1 అని, ఓకేనా. డిఎక్స్ వాల్యూ యూజ్ చేసుకోవాలి. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. అలాగే 1 ప్లస్ ఎక్స్ని ఏమనుకున్నాం 1 బై టీ అని చెప్పి అనుకున్నాం, ఓకేనా. అది కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. డిఎక్స్ అంటే మైనస్ డిటీ బై టీ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ అంటే 1 బై టీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఓకే 3 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ఏంటమ్మో చూడండి 1 బై టీ మైనస్ 1, 1 బై టీ మైనస్ 1 మైనస్ ఓకే ఇది వచ్చేసి ఎక్స్ స్క్వేర్ కాబట్టి 1 బై టీ మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు చూడమ్మా ఈ టీకి స్క్వేర్ క్యాన్సిల్ అయ్యిద్ది. సో మైనస్ డిటీ బై టీ ఓకే బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ 2తో మల్టిప్లై చేయండి 2 బై టీ మైనస్ 2 వన్స్ 2 మైనస్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 1 బై టీ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2 బై టీ వస్తుంది. సో ఇంటిగ్రల్ ఉంది. సో మైనస్ డిటీ బై టీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ 2 బై టీ మైనస్ 2 మైనస్ 1 బై టీ స్క్వేర్ అలాగే మైనస్ 1 ప్లస్ 2 బై టీ. సో 3 మైనస్ 2 మైనస్ 1 0 అయిపోతుంది. సో ఇక ఇంటిగ్రల్ మైనస్ డిటీ బై టీ బై 2 బై టీ 2 బై టీ 4 బై టీ ఓకే మైనస్ 1 బై టీ స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం చేద్దాం డినామినేటర్లో మైనస్ డిటీ బై టీ బై ఎల్సిఎం చేస్తే టీ స్క్వేర్ కదా ఎల్సిఎం, అప్పుడు ఏమవుతుందంటే 4t మైనస్ 1 దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ డిటీ బై టీ బై రూట్ ఆఫ్ 4t మైనస్ 1 బై టీ. ఈ టీకి టీకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగిలిపోతుందంటే ఇంటిగ్రల్ ఈ మైనస్ ముందు రాసేయండి డిటీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4t మైనస్ 1. కాబట్టి దీన్ని 4తో మల్టిప్లై చేసి డివిజన్ చేయండి. అలా చేస్తే ఈ 1/4ని బయటికి తీసుకురండి మైనస్ 1/4 ఇంటిగ్రల్ 4 డిటీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4t మైనస్ 1 లాగా ఉందన్నమాట. దీన్ని ఎలా రాస్తాను చూడమ్మా, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ ఓకే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. కాబట్టి దాని ప్రకారం మైనస్ 1/4 ఇంటూ ఓకే ఇదేమవుతుంది చూడమ్మా 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఏమవుతుంది రూట్ ఆఫ్ 4t మైనస్ 1 అవుతుంది. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 4t మైనస్ 1 ఓకే ప్లస్ సి వస్తుంది అనమాట. అంటే 2 1s 2 2s కాబట్టి మైనస్ 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ టీ. టీ అంటే ఏమవుతుందమ్మా, టీని ఏమనుకున్నాం మనం 1/1 ప్లస్ ఎక్స్ కదా, కాబట్టి 4/1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి అవుతుంది. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మైనస్ 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 1 ఓకే మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ ప్లస్ సి.
సో మైనస్ 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 1 3 3 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ ప్లస్ సి వస్తుంది. సో మైనస్ 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ ప్లస్ సి అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఈ డినామినేటర్ని రేషనలైజ్ చేద్దాం. డినామినేటర్ని రేషనలైజ్ చేస్తే చూడండి 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ అంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ అవుతుంది. సో అప్పుడు ఏమైందంటే ఇది 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అలాగే ఉంచండి బై 1 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ఇది మొత్తానికి స్క్వేర్ రూట్ పెట్టేసేయండి. అంటే 1 ప్లస్ ఎక్స్ బై ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏముంటుందమ్మా 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 1 ప్లస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కదా. సో ఇప్పుడు చూడండి దీన్ని 2 టర్మ్స్కి సపరేట్ చేసేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అవుతుంది. సో ఇది దేనికి ఫార్ములా ఇది ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది సైన్ ఇన్వర్స్ ఎక్స్కి ఫార్ములా. అలాగే ప్లస్ ఓకే ఇక్కడ ఏం చేద్దామంటే 2 తోటి మల్టిప్లై చేసి డివిజన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే 1/2 ఇంటూ ఇది ఏమవుతుందంటే -2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అవుతుంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అలాగే మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి వస్తుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏమవుతుందో చూస్తాను. సో ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇది వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది అటు వెళ్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకేం వస్తుంది బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. సో ఇప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేద్దామమ్మా. ఇక్కడ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది కదా. కాబట్టి ఇప్పుడు నేను చూడండి దీన్ని ఎలా రాస్తానంటే ఇంటిగ్రల్ డిఎక్స్ అని ఉంది కదా, పక్కన రాసేయండి. ఈ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వచ్చింది కాబట్టి బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ అది లేదు కాబట్టి. సో రిమైనింగ్ రాసేసుకోండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డిఎక్స్ అని చెప్పి రాసేసుకుందాం. ఇప్పుడు ఈ టర్మ్ వరకు సపరేట్గా రాసేయండి. సపరేట్గా రాస్తే 1 బై బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డిఎక్స్ అవుతుంది. సో అప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే 1 బై బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ, ఇప్పుడు దీన్ని ఇందా చెప్పాం కదా ఇలా రాసుకోవచ్చని, కాబట్టి 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఎలాగంటే 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ అలాగే మైనస్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డిఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది చూడమ్మా 1 బై బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఓకే దీన్ని ఇంటిగ్రల్ చేస్తే ఏమైందంటే 1 బై ఏ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ఓకే మైనస్ దీన్ని ఇంటిగ్రల్ చేస్తే 1 బై బి ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై బి ప్లస్ సి అవుతుంది. సో చూడండి మనకి ఇది ఎక్కడ ఉందో చూద్దాం. 1 బై బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 బై ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ మైనస్ 1 బై బి ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై బి ప్లస్ సి అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇంటిగ్రల్ ఆఫ్ సీక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ సీక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. హోల్ డిఎక్స్ ఉంటుంది. ఓకే సో ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అనేది ట్యాన్ ఎక్స్ అవుతుంది. మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1 అవుతుంది. ఇంటిగ్రల్ సీక్ స్క్వేర్ ఎక్స్ అంటే ట్యాన్ ఎక్స్ డిఎక్స్ వస్తుంది. సో ఎక్స్ ఇంటూ ట్యాన్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ట్యాన్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ సీక్ ఎక్స్ అవుతుంది ప్లస్ సి.
సో చూడండి ఎక్స్ టాన్ ఎక్స్ మైనస్ లాగ్ ఆఫ్ సీక్ ఎక్స్ ప్లస్ సి అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.